రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. బెంగళూరులోని పూర్ణ ప్రజ్ఞ లేఅవుట్లో ఉన్న ఓయో హోటల్లో ఓ మహిళ రక్తపు మడుగులో పడి ఉంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగినప్పటికీ హోటల్ సిబ్బంది ఆదివారం పోలీసులకు సమాచారం అందించడంతో వెలుగులోకొచ్చింది. హతురాలు హరిణి అని గుర్తించగా ఆమె ప్రియుడు యశస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కత్తితో పొడిచి హత్య చేశాడు అని తేలింది. వివరాల్లోకి వెళితే బెంగళూరులోని కెంగేరికి చెందిన హరిణి దాసేగౌడకు కొన్నాళ్ల క్రితమే వివాహం జరిగింది. దంపతులు ఇద్దరు కేంగేరిలో నివాసం ఉంటున్నారు. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. కొన్ని నెలల క్రితం కెంగేరిలో జరిగిన ఈ జాతరకు హరిణి వెళ్ళింది. అక్కడే ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ యశస్ కూడా ఇదే జాతరకు వెళ్లడంతో అక్కడ హరిణిని చూశాడు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసి పరిచయం ఏర్పరచుకున్నాడు. అంతేకాదు జాతరలోనే ఇద్దరు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. తరువాత వారి మధ్య స్నేహం పెరిగింది. స్నేహం ఇక ఏమవుతుందో తెలుసు కదా, ప్రేమ పెళ్లి. కానీ ఆమెకు అప్పటికే పెళ్లి జరిగి 2 పిల్లలు ఉండడంతో అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం హరిణి భర్త దాసేగౌడకు కూడా తెలియడంతో ఆమెను హెచ్చరించాడు. అనంతరం దాసేగౌడ ఆమె వద్ద నుండి ఫోన్ తీసుకుని వారి మధ్య కమ్యూనికేషన్ లేకుండా చేశాడు. దీంతో హరిణి తన తప్పును తెలుసుకుని భర్త వద్ద కన్నీరు పెట్టుకుని క్షమించాలి అని కోరింది. ఆమెను నమ్మిన భర్త ఫోన్ ఇవ్వడంతో మళ్ళీ హరిణితో యశస్ కాంటాక్ట్లోకి వచ్చాడు. ఆమెతో మాట్లాడాలి అని ఫోన్ చేసి బెంగళూరులోని ఓ హోటల్ గదికి పిలిచాడు. హరిణి 2 పిల్లల తల్లి. తన కుటుంబ ఒత్తిడి కారణంగా యశస్తో సంబంధాన్ని ముగించాలి అనుకుంది. ఆమె ఈ విషయాన్ని యశస్కు తెలియచేయడంతో అతనిలో ఆగ్రహం పెరిగి కత్తితో పొడిచి హత్య చేశాడు. తరువాత యశస్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి సుబ్రహ్మణ్యంపుర పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. విచారణలో భాగంగా యశస్ను పోలీసులు అరెస్టు చేశారు.